మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. మామూలుగా మనం మాట్లాడుకుంటుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. సో నిజంగా దానికి అంత పవర్ ఉంటుందా అండి? అంటే చాలా మందికి ఏంటంటే మనం ఏదన్నా ఎవరన్నా అనుభవించిన అనుభవం చెప్తే కానీ అవతల వాళ్ళం నమ్మలేము. అర్థం కాదు. అది ప్రతి ఒక్కరిది, ఈవెన్ నేనైనా సరే. సో నిజంగా దానికి అంత పవర్ ఉంటుందా? మీ అనుభవం కానీ మీ దగ్గర ఉన్న క్లయింట్స్ అనుభవాలు కానీ ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటే మాకు కూడా నమ్మకం వస్తుంది. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్ నారాయణ. లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఈరోజు ఏదో కొత్తగా కనుక్కున్నది కాదు, ఇప్పుడు ఫేమస్ అవుతుంది అంతే. Yes. మనకి యుగ యుగాల నుంచి భారతదేశంలో సనాతన ధర్మంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. ఇది భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంది, కర్మ సిద్ధాంతం రూపంలో చెప్పబడి ఉంది. ఇదేంటనంటే ఇక్కడ యద్భావం తద్భవతి అని మీరు వినే ఉంటారు. Yes. ఏంటి యద్భావం తద్భవతి అని అంటే మీరు ఏమని భావిస్తారో అలాగనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి ఈ యద్భావం తద్భవతి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు చెప్పమంటున్నారు. అందులో ఒకటి ఇప్పుడు ప్రజెంట్ నా క్లయింట్ ఒక ఉదాహరణ, ఆల్రెడీ చరిత్రలో రాసిన ఉదాహరణ రెండు చెప్తానండి మీకు. అందులో ఫస్ట్ చరిత్రది చెప్పుకుందాం. అది ఎవరో కాదు, ఛత్రపతి వీర శివాజీ. Okay. వీర శివాజీ తల్లి జిజియాబాయి. జిజియాబాయి చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మొఘల్స్ సామ్రాజ్యం నడుస్తూ ఉండేది. వాళ్ళు పిచ్చి పట్టినట్లు గుళ్ళన్నీ కూలగొడతా ఉండేవారు. జిజియాబాయి గొప్ప శివభక్తురాలు, దుర్గామాత భక్తురాలు. సో శివుడి గుళ్ళన్నీ కూలగొడతా ఉంటే ఆమెకి ఎక్కడ లేని పౌరుషం రోషం వచ్చేది. వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగింది, నాన్న మనం యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేద్దాం, వాళ్ళు శివుని గుళ్ళు కూడగొడుతున్నారు కదా, పదండి వెళ్దామంటే లేదమ్మా, మనం సామంతరాజులు, వాళ్ళు ఏం చేసినా మనం చేయడానికి లేదు, మనకు బలం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు సైన్యం ఎక్కువ ఉన్నప్పుడు పోరాడి మనం కాపాడుకుందామని అంటాడు. నీకు లాభం లేదు, నా పెళ్ళయ్యాక నా భర్త వస్తారు కదా, ఆ భర్తతో నేను చేస్తాను, మీరు అంత ధైర్యవంతులు లేరని కోప్పడి నాన్నతో వెళ్ళిపోతుంది. ఆ వయసు రానే వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా కసి అట్లనే పెట్టుకొని భర్తతో షేర్ చేసుకుంటుంది. భర్తను అడుగుతుంది, ఏమండి వాళ్ళందరూ అలా గుళ్ళు కూలగొట్టేస్తున్నారు, నా ఇష్ట దైవమైన శివుని గుళ్ళు కూలగొడుతుంటే నాకు చాలా బాధగా ఉంది, పదండి మొత్తం మనం సైనికులను తీసుకెళ్ళి వాళ్ళందరినీ చంపేద్దామని అనగానే నాన్న ఏది చెప్పాడో భర్త అదే చెప్పాడు. లేదమ్మా, మనం సామంతరాజులము, మనం అలా వెళ్తే కాదు, కాబట్టి వాళ్ళని మనం ఏమి చేయలేము అనగానే అప్పుడు మనసులో ఒక స్థిరమైన దృఢమైన సంకల్పం తీసుకుంటుంది. మనకు శాస్త్రాలు చెప్తాయి, సంకల్పేస సృష్టి బంతాహే అంటారు. అంటే సంకల్పంతో సృష్టినే సృష్టించవచ్చు, ఒక గొప్ప ఇంకొక విశ్వాన్ని సృష్టించవచ్చు, అంత శక్తి ఉంటుంది సంకల్పంలో. ఏమని సంకల్పం చేస్తుంది జిజాబాయి? నా తండ్రి చేయలేని పని, నా భర్త చేయలేని పని నాకు పుట్టబోయే కొడుకు చేపిస్తాను అని అప్పుడే మైండ్లో ఫిక్స్ అయింది. ఈ మొఘల్స్ని, నా ఇష్టదైవమైన శివుండి గుళ్ళను కూలగొడుతూ అవమానపరుస్తున్న ఈ మొఘల్స్ని ఎంటబడి తరిమి కొట్టేలా నా కొడుకుని చేస్తాను అనింది. అప్పటికి ఇంకా జిజాబాయికి పిల్లలే పుట్టలేదు. అప్పుడే అని అంటే ఆలోచన ఎప్పుడు సంకల్పం అనేది మైండ్లో వచ్చింది. దాని తర్వాత జిజాబాయి సంతానం వీర శివాజీ. కాబట్టి మరాఠా రాజులు, శివాజీ, ఎంతోమంది రాజులు ఉన్నారండి. రాస్తే ఒక 10,000 మంది లిస్ట్ వస్తారు. మరి ఎక్కడ చూసినా ఇప్పుడు మహారాష్ట్రలో శివాజీ సామ్రాజ్యం ఉంటే ఏపీలో మొన్న నేను విజిట్ కోసం వెళ్తే ప్రతి ఊర్లో శివాజీ విగ్రహం ఉంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? హిందూ సామ్రాజ్యము, అఖండ భారతదేశము తల వంచి గౌరవపడే వీరతత్వం శివాజీది. ఆయనే లేకపోతే ఇప్పుడున్న 75% 85% హిందువులు ఉండేవాళ్ళే కాదు. అందరినీ మొఘల్స్ మార్చేసేవాళ్ళు. అప్పుడు హిందుస్థాన్ ఉండేది కాదు, పాకిస్తాన్ మాదిరి, ఆఫ్ఘనిస్తాన్ మాదిరి ఇంకొక స్థానం అయిపోయింది. కాబట్టి అలా ఎలా చేయగలిగాడనంటే జిజియాబాయి ముందే ఫిక్స్ చేసుకున్నారు, మైండ్లో ఫిక్స్ అయ్యారు, నా కొడుకును నేను వీళ్ళ మాదిరి భయపడి పిరికి పందల కాదు, వీర శివాజీని చేస్తాను అని చేసుకున్నారు. దాన్నే గర్భ సంస్కార్ అంటారు. ఇప్పుడు అందరికీ చెప్తున్నారు, చూడు, మీకు ఇంజనీర్ కావాలా, అయితే మీరు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మీరు ఇంజనీర్ చేసుకోవచ్చు, డాక్టర్ కావాలా, డాక్టర్ అయ్యే క్యారెక్టర్స్ మీరు చేసుకోవచ్చు అని కడుపులో నుంచే ట్రైనింగ్ మొదలవుతుంది. ఇప్పుడు దాన్నే గర్భ సంస్కార్ అంటారు. ఆ గర్భ సంస్కారం ప్రత్యక్ష ఉదాహరణ. ఈ మేనిఫెస్టేషన్స్కి మనం ఏం కోరుకుంటే అది అవుతుందనే ప్రత్యక్ష ఉదాహరణ మనకు చరిత్రలో మరచిపోలేని గొప్ప ఘన చరిత్ర కలిగిన శివాజీది. కాబట్టి అలా ఉండి పుట్టంగానే ఆయనకు కడుపులో ఉన్నప్పుడు అదే కోరుకుంది, శివుణ్ణి, అయ్యా శివయ్య, నీ గుళ్ళు కాపాడగలిగే గొప్ప వీరుణ్ణి కనేలా నాకు ఇవ్వు అని కడుపులోంచి బయటకు వచ్చాక ప్రతిరోజు వీరగాథలే తప్ప భయం అనేది లేకుండా పెంచింది శివాజీ. భయం అనేది లేకుండా పెంచింది. కాబట్టి
అతను ఎన్నో విద్యలు నేర్చుకుని ఎన్నో తెలివితేటలు ప్రదర్శించి తనను చంపాలనుకున్న వాళ్ళని కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని వాళ్ళనే తిరిగి చంపగలిగేంత శక్తి సంపాదించుకున్నాడు. కాబట్టి రాజుకి పిలిపించి ఆయన్ను చంపాలని ఒక అతను ప్లాన్ చేస్తాడు. అయితే ఆ విషయం తెలుసుకొని తననే చంపేస్తాడు. కాబట్టి అంతలా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే శివపరమాత్మ ఇచ్చినటువంటిది. కాబట్టి మన సనాతన ధర్మం చాలా మంది అడుగుతూ ఉంటారు, అదేంటి సార్ అన్ని కూలగొడుతుంటే అన్ని ఇది చేస్తుంటే ఏమి లేడు, అసలు దేవుడు లేడు అంటే ఎవరు చెప్పారయ్యా దేవుడు లేడని? దేవుడు డైరెక్ట్గా రాడు, ఇలా శివాజీ రూపంలో వస్తాడు. వచ్చి సనాతన ధర్మాన్ని హైందత్వాన్ని కాపాడగలిగాడు. సో ఇది మేనిఫెస్టేషన్. ఇప్పుడు చెప్పండి, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా లేదా? డెఫినెట్గా పనిచేస్తుంది. జిజాబాయి లాగా మీరు కూడా దాన్ని కణకణాన పట్టించుకుని మీరు దాన్ని పోషించుకుని దాన్ని బయటికి తీయగలగాలి. ఇది చరిత్రలో. మరి మీ క్లయింట్స్ గురించి అని మీరు అడిగారు, నా దగ్గర ఉన్నటువంటిది ఇది. ఇప్పుడు ప్రజెంట్గా రీసెంట్గా నా దగ్గరికి ఒక వినోద్ కుమార్ గారని ఒక క్లయింట్ వచ్చారు. ఆయన గొప్ప శ్రీనివాస అని అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి వెళ్తాడు. అయితే ఆయనకు ఒక కోరిక ఉంది. ఏంటనంటే యుఎస్ఏలో పిట్స్బర్గ్ అని ఒక చాలా పెద్ద టెంపుల్ ఉంది. ఏంటి? వెంకటేశ్వర స్వామి. ఆయన కోరిక ఏంటి? పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలి. ఈయన చూస్తే ఇక్కడ రిటైర్డ్ పర్సన్, పిట్స్బర్గ్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి ఏంటి అదేమీ తెలియదు. నాకు పిట్స్బర్గ్ దర్శనం ఇప్పించాలి స్వామి. రోజు వెళ్ళి అడిగేవాడు. అడుగుతూనే ఉన్నాడు. ఆయనకు ఒక కూతురు ఒక కొడుకు. ఈ కూతురు ఏదైతే ఉందో వాళ్లకు పెళ్లి చేసిన అబ్బాయికి యుఎస్ వీసా రావడం, అక్కడికి వెళ్ళాక ఈ తల్లిదండ్రులను ఇద్దరిని తీసుకెళ్లడం, వాళ్ళ పోస్టింగ్ కూడా పిట్స్బర్గ్లోనే రావడం, అక్కడికి తీసుకెళ్లి వెళ్ళంగానే ఫ్యామిలీ అంతా పిట్స్బర్గ్కి వెళ్ళి 2 రోజులు అక్కడే ఉండి దర్శనం చేసుకొని రావడం అనేది జరిగింది. ఇది ఎంతో కాలం పట్టలేదు, కేవలం 6 నెలల సమయంలోనే జరిగిపోయింది. సంకల్పం అనేది మీరు చేసుకున్నట్లయితే, మేనిఫెస్టేషన్ అనేది చేసుకున్నట్లయితే, దానికి బర్నింగ్ డిజైర్ అనేది యాడ్ చేస్తే, అంటే నిరంతరం దాని గురించి ఆలోచించాలి. అది మనకు ఒక ప్యాషన్ లాగా ఉండాలి. ప్యాషన్ ఎదుటోడికి పిచ్చిగా కూడా అనిపించవచ్చు, అది మనకు సంబంధం లేదు. కాబట్టి ఆ ప్యాషన్ అనేది మనం చేసుకున్నట్లయితే డెఫినెట్గా దారులు వెతుక్కుంటూ వస్తాయి. విశ్వం మీకు ఎర్రతివాచి పరిచి మీ గమ్యానికి మిమ్మల్ని తీసుకుపోతుంది. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, మీ ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, మీ రిలేషన్స్కి సంబంధించింది కావచ్చు, లేదా చదువు లేదా మీ లక్ష్యానికి సంబంధించింది కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు. అయితే అది న్యాయబద్ధమై ఉండాలి, అలాగే పాజిబిలిటీ ఉన్నది అయి ఉండాలి. నేను సూర్యమండలం వెళ్ళి వెళ్ళాలి అని మీరు అనుకున్నారనుకోండి, వెళ్ళే మధ్యలోనే మాడి మసి అయిపోతారు. ఎందుకనంటే వీటికి సాధ్యాసాధ్యాలనే ఇది కూడా ఉంటుంది. కాబట్టి మేనిఫెస్టేషన్స్ అన్ని రకాలుగా పనిచేస్తాయంటే నువ్వు దేనికి అర్హుడవో అది పనిచేస్తుంది. నేను చెప్పుకున్నాను, ఆయనను ఎలిజిబుల్గా చేశారు. అలాగా ఇప్పుడు శివాజీని తండ్రి లేనిది, భర్త లేనిది కొడుకుని ఎలిజిబుల్గా తను తయారు చేసుకుంది. అలాంటి సాధ్యాసాధ్యాలు ఎలిజిబిలిటీస్ ఉన్నవన్నీ కూడా మీకు మేనిఫెస్టేషన్లో జరుగుతాయి. అలాగా కాబట్టి ఇది మనము తెలుసుకోవాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ను తేలిగ్గా తీసేయొద్దండి. మేనిఫెస్టేషన్లో ఎంతో పవర్ ఉంది. ఆ పవర్ను మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి మీరు ఉపయోగించుకోగలుగుతారు. శివు. సో దృఢ సంకల్పం అనేది అంత ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, అందులో అయితే డౌటే లేదు. నేను కూడా చాలా మటుకు విన్నానండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇక సో సార్ క్లాసెస్ చెప్తున్నారు నెక్స్ట్ మే కదండి, మే జూన్లలో క్లాసెస్ ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లాస్కి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.